కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అడిగే ప్రశ్నలకు వైసీపీ నాయకులు సమాధానాలు చెప్పలేక తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలీ అన్నారు. వైఎస్ షర్మిల రాష్ట్ర వ్యాప్త పర్యటనలో భాగంగా సోమవారం కర్నూలు జిల్లాలో ఆమె పర్యటిస్తున్నారని మస్తాన్ వలీ మీడియా సమావేశంలో తెలిపారు. ఈ పర్యటనలో కర్నూలు, నంద్యాల ఉమ్మడి జిల్లాల నాయకులు పాల్గొంటున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన చేస్తున్నారన్నారు. కర్నూలు జిల్లాలో ఫిబ్రవరి మొదటి వారంలోపు వైసీపీ నుంచి ముఖ్య నేతలు చేరుతున్నట్లు ఆయన తెలిపారు. జిల్లాల వారీగా ప్రతి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు మరియు ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి సమస్యలు కూడా తెలుసుకుంటూ ప్రజలతో మమేకమై నాయకులు కార్యకర్తల్లో మమేకమయ్యేటటువంటి కార్యక్రమంలో భాగంగా రేపటి రోజున కర్నూలుకు రాబోతా ఉన్నారు. కర్నూలులో సాయంత్రం 3 గంటలకి మేడం గారి సభ మొదలవుతూ ఉంది. ఇవాళ ఈ మేడం గారి కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వ వైఫల్యాలు, నరేంద్ర మోడీ గారికి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రజలని, ప్రాంతీయ పార్టీలు ఏ విధంగా తెలుగు ప్రజల యొక్క గౌరవాన్ని మోడీ గారి దగ్గర తాకట్టు పెట్టారో దాని గురించి వివరిస్తూ పూర్తిగా ఇవాళ అధికారంలో ఉన్నటువంటి, నేను చెప్పనక్కర్లా, నిన్న మేడం గారు వైఎస్ఆర్ పార్టీ అంటే ఏంటో మీకు పూర్తిగా చెప్పడం జరిగింది. వై అంటే వైవి సుబ్బారెడ్డి, ఎస్ అంటే సాయిరెడ్డి గారు, ఆర్ అంటే రామకృష్ణారెడ్డి సజ్జల అని చెప్పి చాలా విపులీకరించి చెప్పారు. నాయకులు కూడా అందరూ కూడా టచ్లోకి ఉన్నారు. డెఫినెట్గా ఫిబ్రవరి ఈ యాత్ర తర్వాత పెద్ద ఎత్తున ఎక్కడికక్కడ జిల్లాల్లో పెద్ద ఎత్తున నాయకులు కూడా చేరేటటువంటి కార్యక్రమం జరగబోతూ ఉంది. దీని తర్వాత కూడా